దేవుడు అంటున్నాడు, ద లాస్ట్ వే దట్ ద డెవిల్ విల్ అటాక్ యూ బిఫోర్ ద నెక్స్ట్ లెవెల్ ఏంటిదంటే మిమ్మల్ని హలిసిపోయేలాగా చేస్తాడండి. అలసట కలిగిస్తాడు. ఇంకా అలసిపోయి విసిగిపోయి ఇంకా వేసారిపోయి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అటాక్. ఆ రీతిగా మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి బీ వెరీ డిసర్నింగ్, విచేక్షణ కలిగి ఉండండి. ఏంటి విచేక్షణ? నేను ఇట్లా హలిసిపోయి ఇంకా నమ్మటము వేస్ట్, ఇంకా ఆయన పైన ఆధారపడటం వేస్ట్, ఇంకా ఏదో ఒకటి నేను చేసేస్తా, నా చేతిలో ఐ టేక్ ద మ్యాటర్ ఇన్ మై హ్యాండ్స్, నా సొంత ప్రయత్నాలు చేస్తా, ఇంకా దేవుడు చేసేలాగా లేడు అని హలిసిపోయి మీరు అది తీసుకుంటారు చూడండి. దావీదులాగా తప్పించుకుందాము, లేకపోతే అడ్డదారి పడదాము అని ఉంటుంది చూడండి. అది అపవాది ఒక కుట్ర, అది అపవాది ఒక తంత్రం. అది గుర్తెరగండి. అందుకనే దేవుడు మీతో చెప్తున్నాడు, మీకు ఈజీ వే కనపడుతుంది, మీకు ఒక బ్యూటిఫుల్ టెంప్టేషన్ కనపడుతుంది, ఒక చాలా చక్కటి శోధన కనపడుతుంది. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. నువ్వు హలిసిపోయావు కాబట్టి ఏది చూసినా బాగా కనపడుతుంది. ఏసావు ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడు వండే కూరనే, కానీ ఆ కూర అంట రెడ్గా చక్కగా మంచి వాసనతో, ఎందుకు ఆయన భయంకరమైన ఆకలితో ఉన్నాడుగా. అందుకనే అదా మనం హలిసిపోయినప్పుడు ఏది చూసినా అందంగా కనపడుతుంది. మనం హలిసిపోయినప్పుడు ఎవరు ఎటువంటి అపవాది వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడండి. ఓహో వీరేమో, వీరి కోసమేమో నేను ఇంతకాలం వేచి ఉన్నానేమో. డు నాట్ ఫాల్ ఫర్ టెంప్టేషన్స్.